నేను వచ్చేసా. నేను మీ మహాలక్ష్మి. ఈ రోజు నేను మీకు పకోడీ ఎలా చేస్తానో చూపిస్తాను. పకోడీ ఏంటి మాకు తెలియదా అంటే, నేను పొటాటో, స్వీట్ కార్న్, ఉల్లిపాయలు వీటన్నిటితో పకోడీ వేస్తున్నాను అనమాట. ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే, మామూలుగా పకోడీ చేయాలి అంటే శనగపిండి వాడతాం కదా, కానీ నేను శనగపిండి వాడి కొన్ని సంవత్సరాలు అవుతుందన్నమాట పకోడీ కోసం. నేను ఎప్పుడు కూడా గోధుమ పిండే వాడతాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా నా స్టైల్లో గోధుమ పిండితో పకోడీ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే పొటాటోస్ ని నీట్ గా వాష్ చేసి ఉడకబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. దాంట్లోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 3 కప్పులు గోధుమ పిండి కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పకోడీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత దాంట్లోనే ఉడకబెట్టిన స్వీట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని పకోడీ వేసుకున్నట్టు వేసుకోవడం. చాలా మందికి శనగపిండి వాడాలి అంటే గ్యాస్ వస్తుందేమోనని భయం ఉంటది. అలా గ్యాస్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఏంటంటే గోధుమ పిండితో ఇలా పకోడీ వేసుకొని తినొచ్చు. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ ఐటమ్ అండి. అలా చూసేసి వెళ్ళిపోకండి అబ్బా. నేను చేసిన ఈ గోధుమ పిండి పకోడీ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.